కడప జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు అధికమవుతున్నా వాటిపై దృష్టి సారించని పోలీసులు ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మేయర్ పాకా సురేష్ తో కలిసి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి విక్రయాలు జరుగుతుంటే వాటి మూలాలను కనుక్కొని వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతుంటే పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గంజాయి అధికంగా విక్రయాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో పోలీసుల వైఫల్యం పూర్తిగా బయటపడుతుందన్నారు. అసలు నిందితులను పక్కన పెట్టి కేవలం వైసీపీపై రాజకీయాల కోసం బురద చల్లాలని చూడటం బాధాకరమన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిష్పక్షికంగా దర్యాప్తు చేయాలని కోరారు. గంజాయి విపరీతంగా దొరుకుతుంది. గంజాయితోనే కొన్ని హత్యలు జరిగాయి, కొన్ని గలాటలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎస్పీ గారు తీసుకెళ్ళి గంజాయి విస్తృతమైపోయింది, ఈ హత్యతో అన్నా మీరు కూలంకషంగా చర్చించి మూలాలను చేయాలని చెప్పేసి మా వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చేయాలా శాఖంగా అని అడిగితే 3 రోజుల తర్వాత డిఎస్పీ సస్పెండ్ అయితేనే దాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఒక్కటైతే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కడప నగరంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మంత్రులైతేనేమి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఆయన మా పార్టీకి అంతంత ఆప్తుడు అని చెప్పేసి మేము చెప్తుంటే మీ వాళ్ళే చంపినారు, దాన్ని తీసుకెళ్ళి నిత్యానంద రెడ్డిని మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాని నుంచి పెద్ద నాయకులు గంటగట్టడము, దాని నుంచి తాడేపల్లె జరిగిందని చెప్పడము, ఇంకా ఆమె సవితమ్మ గారు అయితే కనుక ఆమె మా బీసీ వాళ్ళని ఆ దస్తగిరిని దాంట్లో ఇరికేయడం జరిగింది మన వివేకానంద రెడ్డి హత్య కేసులో. అదే దస్తగిరిని ఇప్పుడు చంపడం జరిగింది. అంటే ఎవరు ఏమని కూడా ఆమెకు తెలియకుండా ఏదో పేపర్ పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచి పేపర్ చదివే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దయవుంచి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, జరగనివ్వండి. దాంట్లో మీ అధికారుల యొక్క ఒత్తిడి ఏమి తీసుకురావద్దు, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా అదే కోరడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించిన మూలాలు ఉన్నాయో వాటిని వెలికి తీయండి. ముందు ప్రాథమికంగా ఎందుకు గలాట జరిగింది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని తీయండి. అంతేకాకుండా ఏదో లావాదేవీలు చేసినారు, ఆస్తులు ఇది జరిగింది, దాని తర్వాత వాళ్ళతో అంటే వ్యాపారాలు ఆయన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, వాళ్ళ భార్య గురించి చెప్పింది, తెలుగుదేశం నాయకులతో జరిగింది. నగరంలో ఉన్నటువంటి డాక్టర్లు, ప్రముఖులు అందరికీ కూడా ఆయన దళారి కాబట్టి భూములు కొనిచ్చి అమ్మించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ మీద. అవన్నీ కూడా జరిగే కార్యక్రమంలో మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అది అధికారుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుంది, అది మీరు దయవుంచి చేయొద్దండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేయండి అని మేము వ్యక్తం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దావలు, ప్రతి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మన కడప నగరంలో చూస్తున్నాం, గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని మంటలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, కాజీపేటలో గొంతు కోసే కార్యక్రమం అయితేనే, గంజాయి తీసుకొని గలాటలు జరిగిన కార్యక్రమం, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. అంతేకాని ఎప్పుడో 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీలో గంజాయి ఉన్నది, అది ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ సక్రమంగా రెడ్ బుక్ రాజ్యం కాకుండా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా జరిగితే ఈ గంజాయి అనేది అరెస్ట్ అయ్యింది. ఆ గంజాయి అరెస్ట్ అయితే ఈ గలాటలు కానీ అన్నీ కూడా దీనికి మూల కారణము ఏదుందో అవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం ఉంటుంది. వారం రోజులుగా ఈ కడపలో పేపర్లో కానీ తర్వాత మీడియా ముఖంగా కానీ ఈ పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరించి చెప్పడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు బంగాకు ఇవన్నీ మారక ద్రవ్యాలన్నీ కూడా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉంటాయి. వాటికి మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ సెంటర్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ గంజాయి అంతా కూడా ఇలా దొరకడం వల్లనే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు పాడైపోతున్నారు. ఇందులో భాగంగానే
ఈ చెన్నూరు అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా చిల్లర్ గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. దాన్ని అట్ల తిప్పి రాజకీయ రంగు పులిమి వైసీపీ నాయకులకు అంటగట్టాలనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది.